ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 1వ వచనం. హూ ఎవర్ డ్వెల్స్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ రెస్ట్ ఇన్ ద షాడో ఆఫ్ ఆల్మైటీ. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 1. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చాటున ఆయన నీడన మనముంటే, ఆయన సంరక్షణలో మనం జీవిస్తుంటే ఏ ప్రమాదమైనను ఏ అపాయమైనను మనల్ని తాకలేదు. ఆయన ఉన్నతమైన శక్తి, ఆయన గొప్ప సహాయము మనల్ని నిరంతరము కాపాడుతూనే ఉంటుందండి. భక్తుడు వాక్య భాగము ద్వారా ఈ విధంగా చెప్తున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని. ఈ రోజున మనము లోకములో చూస్తే అనేకులు వారు రక్షింపబడుటకు, వారు జీవించుటకు, వారు సుఖముగా నిద్రించుటకు, నివసించుటకు ఆయాసపడుతూ ప్రయాసపడుతూ ఒక సొంత ఇల్లైనా ఉండాలని ఆలోచిస్తుంటారు. ఒక స్థిరమైన నీడంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినా మనశ్శాంతిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. అయితే ఆ ఆశ్రయము నిత్యమైనదా? అన్ని రకాల ప్రమాదాల నుండి, ఇబ్బందుల నుండి మనల్ని కాపాడుతుందా అంటే కాపాడలేదు. మనకు తెలుసు, భూకంపాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా అనేకమైన వాటి వలన మన ఆశ్రయము చెదిరిపోవచ్చు, లేకుండా పోవచ్చు. అలా అని ఇల్లుండకూడదా? తప్ప అంటే అదేమి తప్పు కాదు. కానీ ఆ ఇల్లు లేదా మనకు కలిగిన ఆ ఆశ్రయము మీద మనము డిపెండ్ అవ్వద్దు, ఆశ పెట్టుకోవద్దు. మనము నమ్మిన సజీవుడైనటువంటి దేవుడి పైననే మనము ఆశ కలిగి ఉండాలి, జీవించాలి. ఆ సర్వశక్తుని చాటున జీవిస్తున్న వారికి ఎటువంటి శ్రమలొచ్చినా, వరదలొచ్చినా, భూకంపాలొచ్చినా వారందరూ రక్షింపబడతారు, వారందరూ కాపాడబడతారు. ఆయన మనకిచ్చే నీడ చెదిరిపోనిది, సమయాన్ని బట్టి కాలమును బట్టి మారిపోనిది, నిత్యమైనది. అందు నిమిత్తమునే కీర్తనకారుడు అంటున్నాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని. ఈ రోజున మనకు తెలిసిన వారు, మనవారు, మనము నమ్మిన వారు మనకు ఆపదొచ్చింది అని చెప్తే, మేము మా ప్రాంతంలో ఉంటే నా శత్రువులు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, చంపుదామని బెదిరిస్తున్నారని చెప్పి ఆశ్రయం ఇమ్మంటే ఎవరైనా ఇస్తారండి? లేనిపోని తలనొప్పి మాకెందుకు, ఆ గొడవలన్నీ మళ్ళీ మా ఇంటి మీదకి వస్తాయి, మా యొక్క కుటుంబం పైకి వస్తాయని మనల్ని తృణీకరిస్తారు. ఒక్క పూట నీడనివ్వడానికి సంకోచిస్తారు కదండి. కానీ దేవుడు సర్వశక్తి గల మన తండ్రి మనకు ఆపద వచ్చిందని చెప్తే, మనకు సహాయం కావాలని మనం మొరపెడితే తన పర్ణశాలలో మనల్ని దాచిపెడతాడు, తన గుడారపు మాటున ఉంచి భద్రపరిచి మనల్ని రక్షిస్తాడు. అందు నిమిత్తమునే భక్తుడు పాడుతున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని. యెహోషువ యెరికో పట్టణమును వేగి చూడమని చెప్పి ఇద్దరిని ఆ దేశమునకు పంపగా, ఆ విషయము తెలిసినటువంటి ఆ దేశపు రాజు వారిని చంపాలని చూశాడు. కానీ వేశ్య అయినటువంటి రాహాబు వారికి ఆశ్రయం ఇచ్చి వారిని చావకుండా కాపాడింది. అంటే ఈ యొక్క ఆశ్రయము లేదా సహాయము రాహాబు ఇచ్చినది అని కాదు, కానీ వారు దేవుని ప్రజలు గనుక దేవుడే ఆమె ద్వారా వారికి సహాయము చేశాడు, ఆశ్రయము కల్పించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన సహాయము తప్పకుండా ఉంటుంది. మనము నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు అని వాక్య
భాగము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన నీడన మనముంటే, ఆయన నీడన మనము కోరుకుంటే మనము ఎప్పటికీ కూడా క్షేమంగా ఉండగలము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు దేవుడు మనల్ని కాపాడుతాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీ ఉంటున్న నీడ సరైనది కాదేమో, ఈ రోజున సెక్యూరిటీ లేని స్థితిలో భయంతో బ్రతుకుతున్నావేమో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నీ ఉండి కన్నీరు కారుస్తున్నావేమో, మనుషులే నా దిక్కు, నా కుటుంబముకు అండ, నా జాబే నాకు పోషణ అని అనేక రకాలుగా ఆలోచించి వాటిని కోల్పోయి నిస్సహాయమైన వ్యక్తిగా నీవు ఈరోజు మిగిలిపోయావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు, బాధపడకు. ఇప్పుడు బలమైన దుర్గముగా ఉన్న దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన రెక్కల చాటున విశ్రమించు. ఆయన రెక్కల మాటున స్వస్థత ఉంది, ఆదరణ ఉంది, బలం ఉంది, కృపా సహాయము మనకు కలుగుతుంది అని తెలుసుకో. ఆయన చాటున నీవుండగా, ఆయన నీడలో నీవు విశ్రమించగా నిన్ను ఏ శత్రువు, ఏ అపవాది, ఏ అపాయము ముట్టదు, తాకదు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి ధైర్యముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన స్థలములపై నివసించుచు నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడవు తండ్రి, బలవంతుడైన దేవుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. అయా ఈ రోజున తండ్రి, అయా భక్తుడు కీర్తిస్తున్నటువంటి మాటను బట్టి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క చాటున మీ యొక్క నీడన మేముంటే, మీ యొక్క సంరక్షణలో మేము జీవిస్తుంటే ఏ ప్రమాదమైనను, ఏ అపాయమైనను మమ్మల్ని తాకదని మీ యొక్క ఉన్నతమైన శక్తితో, మీ యొక్క గొప్ప సహాయముతో మమ్మల్ని నిరంతరము కాచి కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని, శ్రమలో నుండి మమ్మల్ని రక్షిస్తారని, విమోచన గానములతో మమ్మల్ని ఆవరిస్తారని ప్రభువా. ఈ రోజున నా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి లేవనెత్తినందుకు స్తోత్రాలు నా ప్రభువా. అవునయ్యా, ఎందరో బిడ్డలు నా ప్రభువా ఈ రోజున నా తండ్రి విరిగి నలిగిన స్థితిలో ఉండి మీకు మొరపెడుచుండగా తండ్రి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టతరమైన సమస్యల నుండి, ప్రతికూలమైనటువంటి సమస్యలో నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. వారి యొక్క దుఃఖ దినములను సమాప్తము చేయమని బ్రతిమిలాడుతున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి లేవనెత్తండి అయా. రక్షకుడవు, కాపాడే దేవుడు ప్రభువా, పరమ వైద్యుడివిగా ఉన్న దేవుడవయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాం ప్రభువా. యేసు నామములో వారికి సంపూర్ణ ఆరోగ్యమును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ యొక్క చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. వారు కష్టపడినదంతా ప్రభువా చిల్లులు పడిన సంచిలో వేసినట్లు ఉంటుండగా ప్రభువా, మీ యొక్క ఆశీర్వాదమును పొందుకొని వారు దీవెనకరంగా వారి యొక్క జీవితాన్ని తండ్రి మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అత్త కోడళ్ళ మధ్య విభేదాలు అయా, మరి తండ్రి ఇంకా ఎటువంటి విభేదాలతో బిడ్డలు ఉంటున్నా గాని ప్రభువా, వారి మధ్య సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఉద్యోగం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యమును మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, కూలి పని చేసుకున్న వారిని దీవించండి అయా. ఏ పని లేక ప్రభువా బిడ్డలు మీకు మొరపెడుతుండగా వారి యొక్క మంచి పనిని కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చండి. దైవ
దైవ సేవకులను దీవించండి, సువార్థికులందరినీ కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ కృపగల హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి తండ్రి. ప్రతి అవసరత వారికి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి, ఆశీర్వదించి బలపరచమని తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి యెహోవా రాఫా అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.